తాను ఇక్కడకు వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి కాదు, రాజకీయాలు చేయడానికి కాదు, నిజం గెలవాలని చెప్పడానికే వచ్చాను. ఈ పోరాటం తన ఒక్కరిది కాదని, మనందరిదని, మన రాష్ట్రం కోసం, మన భావితరాల కోసమే ఈ పోరాటం అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పష్టం చేశారు. చేయి చేయి కలుపుదామని, నిజాన్ని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తలపెట్టిన నిజం గెలవాలి పర్యటనలో భాగంగా మొదటి రోజు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అగరాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు సీఎంగా ఎంతో ముందు చూపుతో పనిచేశారన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని 25 ఏళ్ల క్రితం హైటెక్ సిటీని తీసుకొచ్చి లక్షలాది కుటుంబాల్లో సంతోషం నింపారని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ శ్రేణులను వేధించడం తప్ప రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి మార్గాలు చూడాలన్న ధ్యాసే లేదని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టుతో చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ ఆయన మనసంతా ప్రజలపైనే ఉందని భువనేశ్వరి అన్నారు. తిరుపతి జిల్లాలో 3 రోజుల నిజం గెలవాలి పర్యటనలో భాగంగా మొదటి రోజు ఆమె చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై చంద్రగిరికి చెందిన ప్రవీణ్ రెడ్డి పాకాల మండలం నెండ్రగుంట వాసి కనుమూరి చిన్నబ్బనాయుడు మృతి చెందారు. తొలుత ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. కన్నీరు పెట్టుకున్న అతడి తల్లి అనురాధను ఓదార్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. ఇవాళ శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది, అంతా బాగానే ఉంది. ఇది ప్రతిరోజు జైలు అధికారులు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ సారాంశం. కానీ ఇది ఉత్తుత్తి మొక్కుబడి నివేదికే. అసలు విషయం వేరు. ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు వేరు. ఈ విషయం ఎవరో చెప్పలేదు. చంద్రబాబును జైలులో పరీక్షించిన వైద్య నిపుణులే బుధవారం ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిన నివేదికలోనే ఈ అంశాలున్నాయి. 5 ప్రభుత్వ వైద్యులు బుధవారం ఉదయం రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వైద్య పరీక్షల నివేదికను జైలు అధికారులు బుధవారం సాయంత్రం భువనేశ్వరికి పంపారు. దీనిని పరిశీలిస్తే చంద్రబాబు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. స్కిన్ అలర్జీతో కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకు శరీరంపై దద్దుర్లు వ్యాపించి నొప్పి, ఇతరత్ర సమస్యలు వచ్చాయి. మందుల వాడకంతో పాటు చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు అప్పట్లో సిఫార్సు చేశారు. కోర్టు ఆదేశంతో ఆయన గదిలో ఏసీ పెట్టారు. కానీ దద్దుర్ల సమస్య తగ్గలేదని తాజా వైద్య నివేదికలో తెలిపారు. విరోచనం వచ్చే ప్రాంతంలో నొప్పితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. వెన్ను కింది భాగంలో నొప్పిగా ఉందన్నారు. శరీరంపై ఇంకా దద్దుర్లున్నాయి. ఇక జైల్లో ఆయనను పరీక్షించిన వైద్యులు కొన్ని వైద్య పరీక్షలను సిఫార్సు చేశారు. అలాగే బాబుకి కంటి సమస్యలు రావడంతో వైద్యం చేయాలని ప్రభుత్వ వైద్యులు పదే పదే చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వమే మద్యంలో భారీ స్కామ్ కు పాల్పడుతోందని, నాసిరకం మద్యం తయారీ నుంచి సరఫరా వరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్ కుంభకోణానికి పాల్పడుతున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది అని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. మద్యం మాఫియాగా ఏర్పడిన వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను నిలువునా దోపిడీ చేస్తూ అనారోగ్యం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం తయారీ డిస్టిలరీస్ ను బలవంతంగా లాక్కున్న వైసీపీ నాయకులు అందులో నాసిరకం మద్యాన్ని పిచ్చి బ్రాండ్లతో తయారు చేసి ప్రజల్ని దోచుకుంటున్నారన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఇదే అంశంపై సీఎం జగన్ను అడిగితే ఉలుకు పలుకు లేదన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో దోపిడీ జరుగుతున్న తీరును వెల్లడిస్తున్నామని చెప్పారు. ఏపీ బ్యావరేజెస్ లో 100 కంపెనీలు మద్యం తయారు చేస్తుంటే అందులో వైసీపీ పెద్దల అనుయాయుల చేతుల్లో 16 యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వాటి నుంచి ఏకంగా 74% మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అలా కొనుగోలు చేసిన నాసిరకం మద్యాన్ని షాపుల్లో విక్రయిస్తూ వేల కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అయితే జగన్ అస్మదీయుల చేతుల్లో ఉన్న మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే సీరియస్ ఫ్రాడ్ వెలుగులోకి వస్తోందని పురంధేశ్వరి వివరించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఒక సీఐ, 3 ఎస్ఐలను సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం తాజాగా 9 మంది BLOలపైన చర్యలకు సిద్ధమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ 7 దరఖాస్తుల సమాచారాన్ని తెలుసుకోవడంపై పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి బాపట్ల ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు ఒక సీఐ, 3 ఎస్ఐలను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ 7 దరఖాస్తుల వివరాలను పోలీసు అధికారులకు తెలిపిన 9 మంది మహిళా పోలీస్ బిఎల్ఓల నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి వివరణ వచ్చిన తర్వాత దాన్ని బట్టి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ శాఖతో పోలీసు అధికారులు ఫామ్ 7 దాఖలు పర్యవేక్షించడం ఆమోదయోగ్యం కాదని ఎన్నికల సంఘం తీవ్రమైన వైఖరి తీసుకుందని ఎస్ఈఓ తెలిపారు. బిఎల్ఓల నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించే అధికారం పోలీసు అధికారులకు లేదని, ఇది డిఓ ఈఆర్ఓ అనుమతి లేకుండా ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న 9 మంది బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి వివరణ ఇచ్చిన తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జాతీయ హోదాను ప్రకటించిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయబోతోంది. పనులకు సంబంధించి రాష్ట్రంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. సహజంగా నిర్మాణంలో ఉండగా కట్టడాలు దెబ్బతిన్నాయంటే కాంట్రాక్టు సంస్థలు నిర్మాణ పర్యవేక్షణ అధికారులను బాధ్యులు చేస్తారు. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు అలాంటివేమీ లేవు. 2019 వరకు నిర్మాణ పనులను పరుగులెత్తించిన సంస్థను అకస్మాత్తుగా తొలగించారు. దీంతో ఆ సంస్థను నిర్మాణ లోపాలకు జవాబుదారీ చేసే ఆస్కారం లేకుండా పోయింది. ఇక 2019 తర్వాత కాంట్రాక్టు పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 2021 డిసెంబర్ నాటికే పూర్తి చేయాలి. కానీ నేటికి పూర్తి కాలేదు. గత నిర్మాణ సంస్థ చేపట్టిన డయాఫ్రామ్ వాల్ తాజాగా దెబ్బతింది. ప్రస్తుత నిర్మాణ సంస్థ చేపట్టిన గైడ్ బండ్ కుండిపోయింది. దీనివల్ల ఎగువ కాఫర్ డ్యామ్ కు సీపేజీ వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని బాధ్యులను చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటిని గమనించిన కేంద్ర జలశక్తి శాఖ హెడ్ వర్క్స్ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రధానంగా జలశక్తి శాఖ కార్యదర్శిగా దేబశ్రీ ముఖర్జీ బాధ్యతలు చేపట్టాక పోలవరం నిర్మాణ పనుల్లో లోపాలకు బాధ్యులెవరో తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు అనూహ్య స్పందన వస్తుండటంతో వైసీపీ కూడా అదే బాట పడుతోంది. సామాజిక న్యాయ బస్సు యాత్ర పేరుతో బస్సు యాత్రను ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 3 వేరువేరు ప్రాంతాల నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. సామాజిక బస్సు యాత్రలో జగన్ పాల్గొంటారని నేతలు కార్యకర్తలు ముందుగా భావించారు. అయితే అనూహ్యంగా ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జ్ నేతలు మాత్రమే పాల్గొంటారని వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. ఎన్నికలకు ముందు బూటకపు బస్సు యాత్రను సామాజిక న్యాయ బస్సు యాత్ర పేరుతో వైసీపీ ప్రారంభిస్తోందని విపక్షాలు, ఏపీలోని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో వైసీపీ బస్సు యాత్రను వ్యతిరేకించాలని, ఈ యాత్ర పేరుతో వచ్చే నాయకులను తరిమి కొట్టాలని ఆ సంస్థ అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ బూటకపు బస్సు యాత్రను ఎక్కడికక్కడ నిలదీయాలని, సమాధానం చెప్పకపోతే తరిమి కొట్టాలన్నారు. ఎన్నికలకు ముందు దళితుల ఓట్ల కోసం వైసీపీ ఎత్తుగడ ఈసారి పారకపోవచ్చు. ఇప్పటికే తమపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వంపై దళిత సంఘాలు సీరియస్ గా ఉన్నాయి. కరువు మేఘాలు కమ్మేస్తున్నాయి. ఖరీఫ్ ను దెబ్బతీసిన వర్షాభావం రబీలోనూ కొనసాగుతోంది. నిత్యం వర్షపు జల్లులతో చిత్తడి వాతావరణం ఉండాల్సిన ఈ సమయంలో వరుణుడు జాడ కరువైంది. అంతేకాక వేసవిని తలపించే విధంగా ఎండల తీవ్రత ఉంటోంది. మరోవైపు సాగర్ కాల్వలతో పాటు ప్రధాన సాగునీటి వనరుల్లో చుక్క నీరు కూడా లేదు. అలా అటు వర్షాలు లేక ఇటు సాగునీటి వనరుల్లో నీరు లేక ఆపై ఎండల తీవ్రతతో రబీ పంటల సాగులో కదలిక లేకపోగా ఖరీఫ్ పైర్లు ఎండిపోతున్నాయి. ముమ్మరంగా పొలం పనులతో రైతులు, కూలీలు బిజీగా ఉండడంతో పాటు ఎదురు చూడాల్సిన పచ్చని పైర్లతో పొలాలు కలకలలాడాల్సిన ఈ సమయంలో తీవ్ర ప్రతికూలత నెలకొంది. ఈ పరిస్థితి రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ఒంగోలు జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. రబీలోనూ ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగును వర్షాభావం దెబ్బతీసింది. విస్తారంగా ఖరీఫ్ సాగు జరిగే ఆగస్టులో కనీస వర్షపాతం కూడా లేకపోగా జూన్, జూలైలోనూ లోటు వర్షపాతమే నెలకొంది. ఇక సెప్టెంబర్లో వర్షాలు కురిసినా అప్పటికే ప్రధాన ఖరీఫ్ పంటలైన పత్తి, కంది
సాగుకు సమయం మించిపోయింది. సాగునీటి గ్యారంటీ లేక వరి సాగు ముందుకు కదలలేదు. ఇక ప్రస్తుతం బెట్ట వాతావరణం ఖరీఫ్లో వేసిన పత్తి, మిర్చి, కంది పైర్లను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ వారంలోనైనా వర్షాలు లేకపోతే ఖరీఫ్ లానే రబీ కూడా నష్టపోక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు పేద పిల్లలకు దాతలు ఫీజులు కట్టి చదివించేవారు. ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులకు జూనియర్ లెక్చరర్లే ఫీజులు కడుతున్నారు. అప్పట్లో దాతలు ఉదార స్వభావంతో ఫీజులు కడితే ఇప్పుడు ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక జైల్స్ తమ జేబుల్లోంచి తీసి ఆ ఫీజులు చెల్లిస్తున్నారు. 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని జైల్స్, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపైకి నెట్టింది. 2022-23 సంవత్సరాల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులందరితో తిరిగి పరీక్షలు రాయించాలని ఆదేశించింది. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతవరకు పర్లేదు, కానీ ఒకవేళ వారు ఫీజులు కట్టలేం అంటే అవి కూడా మీరే కట్టి వారితో పరీక్షలు రాయించాలని జైల్స్ మేనేజ్మెంట్లకు షాక్ ఇచ్చింది. అదేంటి, విద్యార్థులు కట్టకపోతే తామేం చేయాలని ప్రశ్నించగా అదంతా మాకు సంబంధం లేదు అంటూ జిల్లాల్లో ఇంటర్ విద్యా అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో రెగ్యులర్ ఉద్యోగులతో కలకలలాడిన దేవాదాయ శాఖ రాష్ట్ర విభజన తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఖాళీల భర్తీ లేక వెలవెలబోతోంది. ఖాళీల భర్తీలో దేవాదాయ శాఖ పూర్తిగా వెనుకబడింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసుకోవాలని చెబుతున్నా ఈ శాఖ అధికారులు మాత్రం ఖాళీల భర్తీ ఊసెత్తడం లేదు. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ పోస్టుల విషయంలో అధికారులు అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దేవాదాయ శాఖలో 8 డీసీ పోస్టులుండాలి. ఇందులో 6 పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 2 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. కొన్ని సంవత్సరాలుగా పదోన్నతులు నిలిచిపోయాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయడం లేదు కూడా. చివరిగా 1996లో డీసీ పోస్టుల భర్తీ చేపట్టారు. ఆ తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీంతో ఈసారి కూడా ఈ పోస్టుల భర్తీ లేనట్టే కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ 2వ విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నేటి నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరవుతున్నారు. ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, అచ్చంపేట పట్టణాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ముందుగా వనపర్తిలో మొదటి సభ అనంతరం అచ్చంపేటలో 2వ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడుకు వెళ్లనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సభ ఏర్పాటు చేయగా కొన్ని అనివార్య కారణాలతో నాగర్ కర్నూలు 3వ విడత షెడ్యూల్లోకి వెళ్లింది. ఇక వనపర్తి, అచ్చంపేట సభలను విజయవంతం చేసేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి, చీఫ్ విప్ గువ్వల బాలరాజు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ 2 బహిరంగ సభలకు జనాలను పెద్ద సంఖ్యలో తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీనియర్ తెలుగుదేశం నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం వనపర్తికి కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. 2వ విడతలో మొత్తం 34 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో నవంబర్ 6వ తేదీన బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ప్రతి సభకు భారీగా జనాలను తరలించి ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇటీవల ప్రకటించిన నూతన సంక్షేమ విధానాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకోనున్నారు. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు సీట్ల సర్దుబాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అమిత్ షా భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వచ్చిన విమానంలోనే పయనమయ్యారు. భేటీకి ముందు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేనకు 20 సీట్లు కేటాయించాలని అమిత్ షాను పవన్ కోరినట్లు తెలిసింది. అయితే ఖమ్మం, కూకట్పల్లి, షేర్లింగంపల్లి వరకు బీజేపీ నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. షాతో చర్చలపై బీజేపీ నేతలు గానీ, జనసేన నేతలు గానీ పెదవి విప్పడం లేదు.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇంకా కొలిక్కి రాలేదు. అభ్యర్థుల ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో నేతలు సమావేశమయ్యారు. ఇవాల్టి కాంగ్రెస్ సిఈసి భేటీలో అధిష్టానం 40కి పైగా స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుత భేటీలో కొలిక్కి రాని సీట్ల ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. మిగతా స్థానాలపై రేపు మరోసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. వామపక్షాలకు కేటాయించే సీట్లపై కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం రాకపోవడంతో రేపు మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అధికారుల తీరుపై అధికార పార్టీ వ్యవహారంపైన కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ అధికారులు బీఆర్ఎస్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు బీఆర్ఎస్ పైన అధికారులపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఉద్దండులు జయరాం రమేష్ ఠాక్రేతో కలిసి తెలంగాణ అధికారుల తీరును ఎండగట్టారు. డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బీఆర్ఎస్ కు తొత్తులుగా మారారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సర్వీస్లో ఉన్న అధికారులకు సిట్, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్పగించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందికి గురి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి వివరించారు. తమ ఫోన్లను ట్యాంపింగ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, రాజశేఖర్ బీఆర్ఎస్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మెట్రో పిల్లర్లు, హోర్డింగ్లపై అధికార పార్టీ ఫ్లెక్సీల ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. వేరే పార్టీలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం తీవ్రంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యం విక్రయాలను నిషేధించాలని ఎన్నికల సంఘానికి వారు విజ్ఞప్తి చేశారు. అధికార బీఆర్ఎస్ తో ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నారు. ప్రజలంతా తమను గెలిపించడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ఏకంగా ఫలానా రోజున కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారంటూ తేదీ, టైం కూడా ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దాంతోపాటు కాంగ్రెస్ కు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు 6 గ్యారంటీల ఆధారంగా తాము అధికారంలోకి వచ్చి తీరుతామని అంటున్నారు. కానీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే కాంగ్రెస్ అధిగమించాల్సిన సవాళ్లు కూడా ఎన్నో ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా అధికార పార్టీకి ఉన్న వనరులు, కొన్ని అనుకూలతలు కాంగ్రెస్ కు ఉండవని, దీనికి తోడు నేతల అనైక్యత, టికెట్లు దక్కని వారి నిరసనలు వంటివి ప్రతికూలమైన అంశాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణమే ఉన్నా ఈ సవాలన్నింటినీ పార్టీ ఎలా ఎదుర్కొంటోందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తాము అన్ని విషయాల్లోనూ వ్యూహాత్మకంగానే వెళ్తున్నామని చెబుతున్నారు. కాంగ్రెస్ కు 11 సార్లు అధికారం ఇస్తే మళ్లీ మోసం చేస్తారని, అప్పుడు అభివృద్ధిని పట్టించుకోని వారు ఇప్పుడు కొత్త ముఖాలను పెట్టుకొని ఒక్క ఛాన్స్ అంటున్నారని, పొరపాటున తెలంగాణలో ఆ పార్టీకి అధికారం ఇస్తే మనం గోసపడాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ రెడ్డి, రామ్మూర్తి, మహబూబ్ నగర్ కు చెందిన జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ తదితరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయి గెలిపించిన కర్ణాటక ప్రజలు కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని, ఇతర రంగాలతో పాటు వ్యవసాయానికి సైతం 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖరారైంది. అయితే ఇప్పటి వరకు అక్కడి నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండడం, పొత్తుల్లో భాగంగా సిపిఐ సైతం మునుగోడు టికెట్ను ఆశిస్తుండటంతో అక్కడ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పేరును 3వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నేడో రేపో కాంగ్రెస్ 2వ జాబితా విడుదల కానుంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీకి ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో కోమటిరెడ్డి కాంగ్రెస్ తో పెద్దలతో టచ్ లోకి వెళ్లారు. అదే సమయంలో తన పోటీకి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, కాబట్టి మొదటి జాబితాలో తన పేరు ప్రకటించవద్దని బీజేపీ పెద్దలను కోరారు. కాంగ్రెస్ లో చేరిక గురించి ఎక్కడా లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హైకమాండ్ లో స్క్రీనింగ్ కమిటీలో ఒకరిద్దరికి మినహా మరెవ్వరికి సమాచారం లేకుండా
పావులు కదిపారు. ఆ ప్రయత్నాలు చివరి దశకు చేరడం మీడియా ద్వారా ఈ విషయం వెలుగు చూడడంతో బుధవారం సాయంత్రం స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మార్పిడి గురించి వివరించారు. రాజధాని తరలింపుపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపు అని ఎవరూ చెప్పలేదు కదా అన్నారు. విశాఖ కలెక్టరేట్ కు వచ్చిన ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తామిచ్చిన జీవోలో ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించామన్నారు. అందుకోసం ఒక కమిటీని వేశామని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సిరిపురం ఇందిరా మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేస్తుండగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో అభ్యర్థి ఇందిరా గడప గడపకు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా మహిళలకు పసుపు, కుంకుమ, గాజుల ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఎలా పంపిణీ చేస్తారంటూ అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే పసుపు, కుంకుమ, గాజుల ప్యాకెట్లు అందుకున్న మహిళలు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులపై మండిపడ్డారు. తాము తీసుకుంటే మీకేమైందంటూ అధికారులను నిలదీయడమే కాకుండా వారి కారును అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ను పంపించి పసుపు, కుంకుమ, గాజుల ప్యాకెట్లను సీజ్ చేశారు. ఇది పెళ్లిల సీజన్. ఇప్పుడే రాష్ట్రంలో ఎన్నికల సీజన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో మంచి రోజులున్నాయి. ముఖ్యంగా నవంబర్ 19, 24 తేదీల్లో ఎక్కువ పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ 2 రోజుల్లోనే తెలంగాణలో వేలాది వివాహాలు జరగనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. ఎంతో సంతోషంగా, అట్టహాసంగా చేయాలనుకునే ఈ వివాహ వేడుకలు కాస్త ఎన్నికల వల్ల ఆందోళన, భయాల మధ్య నిర్వహించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50,000కు మించి నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. ఆధారాలు చూపితే ఇస్తామంటున్నారు. కానీ అవి తిరిగి ఎప్పటికీ అందుతాయో అని వివాహ వేడుకలు నిర్వహించేవారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. దుస్తులు, బంగారం, పెళ్లి ఏర్పాట్లు ఇలా దాదాపు అన్నింటికీ నగదు రూపంలోనే చెల్లింపులు జరుగుతాయి. ముఖ్యంగా దుస్తులు, బంగారం కోసం లక్షల్లో ఖర్చు పెడతారు. మంగళసూత్రం చేయించాలన్నా ₹1,00,000 కంటే ఎక్కువగానే అవుతోంది. కానీ ఎన్నికల కోడ్ వల్ల 50,000కు మించి నగదును తీసుకెళ్లలేని పరిస్థితి. దీంతో బట్టలు, బంగారాన్ని నగదుతో కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పెద్దపల్లి పట్టణానికి చెందిన దేవేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఖర్చుల కోసం డబ్బులు పట్టుకుని తిరిగితే ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనన్న భయం తమను వెంటాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా అధికారులు వాళ్ళ డబ్బులను కూడా పట్టుకుంటుండటంతో వారంతా లబోదిబోమంటున్నారు. సివిల్స్ అంటేనే హిస్టరీ, జియోగ్రఫీ, ఆంథ్రోపాలజీ ఇలా ఆర్ట్స్ సబ్జెక్టులు చదివిన వారిదే పైచేయి అనేది గతం. ఇప్పుడంతా ఇంజనీర్ల హవా నడుస్తోంది. 75వ బ్యాచ్ ఐపీఎస్ మొత్తం 155 మంది క్యాడెట్లకు గాను 102 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు కావడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శుక్రవారం వీరికి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్పీఏ డైరెక్టర్ అమిత్ గర్గ్ ఈ బ్యాచ్ కి ఇచ్చిన శిక్షణ, ఇతర అంశాలను మీడియాతో పంచుకున్నారు. గతంలో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉన్నవారే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారని, ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. 75వ ఆర్ఆర్ బ్యాచ్ లో మొత్తం 155 మంది శిక్షణ పొందారు. వీరిలో 32 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 102 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు కాగా 17 మంది ఆర్ట్స్, 12 మంది సైన్స్, 10 మంది కామర్స్ తో పాటు 14 మంది ఇతర సబ్జెక్టులు చదివిన వారున్నారని అమిత్ గర్గ్ వివరించారు. ప్రస్తుతం నేరాల తీరు మారుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్స్, ఆర్థిక నేరాలపై ప్రత్యేక శిక్షణనిచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం యువ ఐపీఎస్లలో తెలంగాణలో 9 మంది, ఆంధ్రప్రదేశ్కు 5గురిని కేటాయించింది. దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరాడడం లేదు. కాలుష్య కోరల్లో చిక్కుకుని ఢిల్లీ అల్లాడిపోతుంది. హస్తినా వీధుల్లో తిరగాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. గంట గంటకు పెరుగుతున్న చలి, కాలుష్యంతో నగరం నరకం చూస్తోంది. పండుగల సీజన్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏటా నవంబర్, డిసెంబర్లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి అక్టోబర్ నెలలోనే గాలి నాణ్యత దారుణంగా పడిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలో ఏ ప్రాంతంలో చూసినా కాలుష్యం పరిస్థితి దారుణంగా ఉంది. రోజు రోజుకు గాలి నాణ్యత విపరీతంగా పడిపోతోంది.
ఎన్సీఆర్ పరిధిలో కూడా గాలి నాణ్యత పడిపోయింది. దట్టమైన పొగమంచు ఢిల్లీని ఆవహించింది. అన్ని ప్రాంతాలను కాలుష్యం కాటేస్తోంది. దీంతో ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు. కాలుష్య వాతావరణంలోనే ఢిల్లీ వాసులు మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లు రహదారుల మీద పొగమంచు కప్పేస్తోంది. బారేడు పొద్దెక్కిన దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర దారి కనిపించక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఆసీస్ జట్టు కుదిర్చిన 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 90 పరుగులకే పేక మేడల్లా కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 309 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఇంత భారీ తేడాతో గెలుపొందడం ఇదే మొదటిసారి. దీంతో వరల్డ్ కప్ లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 21 ఓవర్లలో 90 పరుగులకే ఆల్అవుట్ అయింది. ముగ్గురు డకౌట్ అవ్వగా మరో ముగ్గురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజ్లో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. నిజానికి నెదర్లాండ్స్ జట్టు తొలుత నిలకడగానే ఆడింది. 4 ఓవర్ల వరకు మెరుగ్గా రాణించింది. విక్రమ్జిత్ మొదట్లో బౌండరీలు బాగానే బాదాడు. కానీ ఓపెనర్లలో మ్యాక్స్ అవుట్ అయిన వెంటనే నెదర్లాండ్స్ క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఎవరైనా ఒకరు నిలకడగా రాణిస్తారని అనుకుంటే నిరాశే మిగిలింది. 90 పరుగులకే నెదర్లాండ్స్ కథ ముగిసింది.